ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమః. పరంపరా గురువులకు వందనములు, మద్గురు పాదపద్మములకు ద్వాదశ నమస్కారములు చేస్తూ, మద్గురువర్యులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగి తత్వబోధిని అను గ్రంథములోని సాంఖ్య యోగ విచారణ ప్రకారముగా కైవల్య శరీర స్థితిని గురించి మనము విచారణ చేసుకుంటున్నాము. ఇందులో భాగము మరి ఒక ఈ నిర్విషయ అంతఃకరణ అనేటువంటి దానికి నిర్విషయ మరి రసాదులు చేరడం వలన ఏర్పడినటువంటి ఒక మార్పులు అనేటువంటి ఆ స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనము తెలుసుకోబోతున్నాము. మరి ఇదివరకు పాఠంలో మనము ఈ యొక్క నిర్విషయ రూపాదులు నిర్విషయ అంతఃకరణకు చేరడం వలన ఎలాంటి మార్పు చెందుతుంది అనే భావాన్ని మనం తెలుసుకున్నాము. మరి ఇప్పుడు నిర్విషయ రసాదులు అనేటువంటివి నిర్విషయ అంతఃకరణముతో చేరడం వలన కలిగినటువంటి మార్పు ఎలా మనలో మార్పు చెందుతుంది అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మరి నిర్విషయ రసాదులు అంటే రసస్వరూపమైనటువంటిది ఈ జలము. ఈ జలము యొక్క ధర్మము తడుపుట ధర్మము స్నేహముగా నుండుట, లేదా తడుపుట దీని యొక్క ధర్మము ముద్ద చేయుట కర్మము అని మనము ధర్మకర్మ లోపల తెలుసుకున్నాము కదా. మరి ఆ విధంగానే ఇక్కడ బోధామృతము అనేటువంటిది ఏ బోధ అంటే పరిపూర్ణ బోధ అనేటువంటిది గురుమూర్తి ద్వారా పరిపూర్ణ బోధామృతము చేత ఈ యొక్క ఇది తడుపబడినప్పుడు మన అంతఃకరణను అట్టి అంతఃకరణ విషయాలచే తడుపబడినచో అది మృతస్వరూపము దాల్చును. మరి మన అంతఃకరణ ఏదైతే ఉన్నదో ఈ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటి యొక్క విషయ ప్రపంచం అనేటువంటి విషయాదులతో అది చేర్చుకొని ఆ అంతఃకరణలో చేర్చుకున్నప్పుడు అది మరి మృతస్వరూపముగా అది మరి మృత స్వరూపము దాల్చుచున్నది అంతఃకరణ అనేటువంటిది. మరి పరిపూర్ణ బోధ అనేటువంటిది శబ్ద స్పర్శ రూప రసగంధములు తన్మాత్రలు లేనటువంటి విషయరహిత ప్రబోధ కాబట్టి ఈ విషయరహిత ప్రబోధని గురుమూర్తి ద్వారా వినుట వలన మరి అది అమృత స్వరూపమగును. ఆ అమృతం అనేటువంటి బోధామృతం అనేటువంటిది ఎప్పుడైతే గ్రోలుస్తుందో ఈ అంతఃకరణ అనేటువంటిది అదేమవుతుంది అంటే కమలములున్న కులనకు భ్రమరము ఏతించినట్లు ఆ కమలములు ఉన్నటువంటి ఆ కమలములో ఉన్నటువంటి మాధుర్యముని అది అమృతముని గ్రోలుతూ ఆ యొక్క తొమ్మిద లేకపోయినట్లు మరి ఇక్కడ బోధామృతం అనేటువంటి దాన్ని గ్రోలుతూ ఈ అంతఃకరణ అనేటువంటి దాని లోపల ఈ విషయాదులు అనేటువంటివి లేకపోతావి అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. దానినే అమృత స్వరూపము అగుట లేక అమృతత్వ స్థితి పొందినని తెలియజేసినాడు. మరి ఆ విధంగానే ఇక్కడ ఈ అమృతత్వమునకు నిర్విషయ అంతఃకరణ చేరినచో అది పరామృత తత్వముగా మార్పు చెందును. మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఈ అమృతతత్వము, పరామృత తత్వము, అనామృత తత్వము, అనామృత చైతన్యము, తత్వామృతత్వము, బోధామృత తత్వం అనేటువంటివి ఇవి అమృతతత్వం అనేటువంటిది రసము అది మార్పు చెందుతుంది. శబ్దం అనేటువంటిది పరామృత తత్వముగా మార్పు చెందుతుంది. మరి స్పర్శ అనేటువంటిది అనామృత చైతన్యముగా మార్పు చెందుతుంది. రూపం అనేటువంటిది తత్వామృత రూపముగా మార్పు చెందుతుంది. గంధము అనేటువంటిది బోధామృత తత్వముగా మార్పు చెందుతుంది అని మనము తెలుసుకున్నాము కదా. మరి ఆ విధంగానే ఇక్కడ ఇది మరి ఈ చైతన్యత్వం అనేటువంటిది కలుగుతుంది. అంటే అమృతము లేని చైతన్య స్థితి, అమృతము లేకపోతే మరణమునకు లోను కాము కదా మనము. అంటే మృతస్వరూపం అనేటువంటిది లేదు కదా. ఎప్పుడు అంటే పరిపూర్ణ బోధామృతం అనేటువంటిది ఎప్పుడైతే గ్రోలుతుందో ఎరక అనేటువంటిది దానికి జనన మరణములు అనేటువంటిది లేకపోతుంది కదా. మరి ఆ విధముగా మనమంతా మరి మర్త్యలోకవాసులము కదా, ఈ భూమి మీదనే నివసిస్తున్నాము కదా. మరి సురులంతా అమృతలోకవాసులు అని అన్నారు కదా. మరి అంతే అమృతమును గ్రోలి వాళ్ళు అమరులుగా సురులు ఉన్నారని చెప్పినారు కదా. మరి ఆ విధంగానే ఇప్పటికీ 20 ఏళ్ళ యవనముతోనే దేవతలు ప్రకాశిస్తారు. మరి మనం వయసును బట్టి మారుతాము కదా.
అంటే ఈ శరీరము బాల్యం నుండి కౌమారము, దాని నుండి యవనము, దాని నుండి మధ్యమ వయసు, దాని నుండి వృద్ధాప్యము, తర్వాత అది జననము, తర్వాత వరుసగా కలుగుతాయి. కాబట్టి వృద్ధాప్యం తర్వాత వచ్చే అటువంటిది మరణము. కాబట్టి మరి వీడు కైవల్య శరీరం కదా, మరి ఇక్కడనే శాశ్వతంగా ఉంటాడు అని చెప్పగలమా? అంటే ఎవరు శాశ్వతం కాదు. ఆ స్థితి కలిగి ఉంటాడు కానీ శాశ్వతంగా ఉంటాడని చెప్పలేము. మరి ఆ విధంగా శాశ్వతంగా ఉంటాడని మరి దేవతలను చెప్పినాము. మరి ఇక్కడ అంటే రాముడు పుట్టినాడు కదా, మరి పోయినాడు కదా, కృష్ణుడు పుట్టినాడు కదా, పోయినాడు కదా. మరి ఆ విధంగానే మనం చూసినట్లయితే మనము పరంపరలో వచ్చినటువంటి మరి యాజ్ఞవల్కి, జనక చక్రవర్తి, శుక మహర్షి, సాందీప మహర్షి, కృష్ణుడు, అర్జునుడు, మరి శ్రీధర శివరామ దీక్షితుల నుంచి మన గురువారి వరకు కూడా మరి యొక్క ఈ మధ్యలోకం యందే సంచరించి ఆ కైవల్య శరీర అస్థితి కలిగి అశరీర స్థితి కలిగి అశరీర పద్ధతిగా ఆచరించిపోయినటువంటి వారలే కదా. మరి ఆ విధముగా ఇక్కడ మనము పర్మనెంట్ కాదు, మరి కాన రాకడ పోకడ తప్పదు. కాబట్టి ఇక్కడ చైతన్యము ఉంటుంది. తనను ఆశ్రయించిన వాళ్ళను పోషించవలే అనేటువంటిది అది ఒక విద్యుక్త ధర్మముగా తలచి చేయాలి. కానీ వాని యందు ఆసక్తి పెంచుకొనక ఆసక్తుడుగా వ్యవహరించాలి. ఇదే మరి అనామృత చైతన్యము అని చెప్పినారు. అనామృత చైతన్యం అని దీన్ని చెప్పినారు అంటే మృతము లేనటువంటిది అది అనామృత చైతన్యం అనేటువంటిది. ఆ చైతన్యం అనేటువంటి దాని యందు ఆసక్తి లేకుండా ఉండవలే అని చెప్తున్నాడు ఇక్కడ. అదే ఆ స్పర్శ అనేటువంటిదే మరి అనామృత చైతన్యముగా ఇక్కడ మరి అస్పర్శ యోగం అని మనకు చెప్పినారు పెద్దలు. కాబట్టి అలాంటి అస్పర్శ యోగమే అనామృత చైతన్యముగా అది మార్పు చెందుతుంది అని మనము తెలుసుకోవాలి. మరి ఆ విధంగానే చైతన్యము ఆసక్తి కలిగించేది, మరి దాన్ని పోషించేది అమృతము. ఇక్కడ చైతన్యము ఉండి కూడా లేనిదే కాబట్టి అనామృత చైతన్యము. కాబట్టి ఇది నిర్విషయ రూపకంగా విషయాలు లేకపోవడము చేత ఇది దేనిని పోషించేది కాదు. కాబట్టి తానుగా ఉండే లక్షణముతో వ్యవహరించుటచే అట్టి చైతన్యము గలవానిని ఏమన్నారంటే అనామృత చైతన్యము అభ్యనని తెలుసుకొనవలే. కాబట్టి ఇది అనామృతము అస్పర్శ యోగం అని మనం చెప్పుకున్నాము కదా. మరి స్పర్శ అనేటువంటిది ఎలా ఉంటుంది మరి అంటే అనామృత చైతన్య స్వరూపముగా అది అశరీర పద్ధతిలో ఉంటుంది. కాబట్టి మరి ఎప్పుడైతే ఈ అనామృతమునకు అగ్ని స్వరూపముగు నిర్విషయ రూపాదులు బాగా చేరునో అది అప్పుడు అగ్ని జ్ఞాన రూపంగాన తత్వములో బోధ బాగా జరుగును కదా. మరి ఒక తత్వ విచారణ బాగా చేసి అందరూ మననము చేసుకొని తత్వామృతము స్థితి పొందుదురు కదా. మరి తాను తెలుసుకొనున్నది తన సోదర శిష్యులకు, గురువైతే శిష్యులకు బోధామృతమును అందజేయగలిగి ఉండవలే కదా. మరి ఇట్లు అందజేసినప్పుడు ఆ గంధతన్మాత్ర అనేటువంటిది ఏదైతే ఉందో మరి ఇక్కడ గంధం అనేటువంటిది గంధతన్మాత్ర అనేటువంటిది అది బోధామృత తత్వముగా మార్పు చెందుతుంది. గంధతన్మాత్రనే ఇది వాక్కు అనేటువంటిది ఎట్లా వస్తుంది మరి అంటే ఆ గంధతన్మాత్ర ద్వారా ఆ గంధతన్మాత్ర ఉంటేనే ఇది బోధామృతం అనేటువంటిది ధార అనేటువంటిది వస్తుంది గురు నోట నుండి. మరి మనం విన్నటువంటి మన తన్మాత్ర కూడా గంధతన్మాత్ర కూడా అది బోధామృతం అనేటువంటి స్థితిని కలిగి ఉంటుంది అని మనము ఈ యొక్క మరి ఈ యొక్క నిర్విషయ రసాదులు అనేటువంటివి ఈ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటివి ఈ విధముగా అమృతతత్వము, పరామృతతత్వము, అనామృత చైతన్యము, తత్వామృత తత్వము, బోధామృత తత్వముగా మార్పు చెందుతున్నాయని మనము అంతఃకరణ ఇది నిర్విషయ అంతఃకరణగా అశరీర పద్ధతిగా ఇది గురుబోధ గురు కరుణవర్ణ పడిసి ఇది ఆ స్థితిని కలుగుతుంది అని మనము తెలుసుకోవాలి. ఇంకేమంటున్నాడు అంటే నిర్విషయ గంధాదులు ఈ అంతఃకరణ యందు ఎలా ఉంటాయి చేరడం వలన ఈ నిర్విషయ గంధాదులకు ఈ అంతఃకరణ చేరడం వలన అజ్ఞాన మనసు బుద్ధి చేరడం వలన మరి ఇవి వాక్కు, పాని, పాదము, గుహ్యము, గుదము అనేటువంటివి ఎలా మార్పు చెందుతాయి అంటే మరి ఇక్కడ అద్వయత్వము, భేదాభేదాదితత్వము, అభేద భేదత్వము, భేదాభేదత్వము, అఖండత్వము అనేటువంటివి మరి వాక్కు, పాని, పాదము, గుహ్యము, గుదము అనేటువంటివి ఈ విధముగా మార్పు చెందుతున్నాయని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఏమంటే గంధతన్మాత్ర సువాసన దుర్వాసన అనే నిర్ణయం చేస్తుంది కదా. మనము
ఈ యొక్క గంధ తన్మాత్ర అనేటువంటిది మరి ఏదైతే ఉన్నదో ఇది మన యొక్క ఘ్రాణేంద్రియం అనేటువంటిది వాక్కు పాని పాదము గుహ్యము గుధము అనేటువంటిది గంధేంద్రియం ఏదైతే ఉన్నదో మరి గంధ తన్మాత్ర అనేటువంటిది సువాసన దుర్వాసన అనే నిర్ణయం చేస్తుంది కదా. అలా ద్వంద్వ లక్షణము ఈ గంధ తన్మాత్ర యందు కలదు, కానీ ఉన్నది పరిపూర్ణము మాత్రమే అని భావన కలిగిన అదే అద్వయత్వముగా ఉన్నది. ఆ గుదం అనేటువంటిది ఏదైతే ఉన్నదో గంధ తన్మాత్ర గంధేంద్రియం అనేటువంటిది గుద తన్మాత్ర యందు అది ఉన్నది కదా, గుదముగా వాక్కు స్వరూపముగా గుద కర్మేంద్రియముగా ఉన్నది కదా. మరి అది అద్వయత్వం అనేటువంటిది అది ఎప్పుడైతే పరిపూర్ణము ఉన్నది, ఈ లేనిది లేనెరక అని ఈ రెండు వాక్యాలు విషయాలపైనే మనకు బోధ అంతా ప్రారంభమవుతుంది. కాబట్టి మరి అయిన తర్వాత లేకుండా అతీతత్వము వీనికి అబ్బును. కాబట్టి ఆకాశ లక్షణమగు అంతఃకరణ నిర్వేశే అంతఃకరణగా ఆగుట వలన అభేద అతీతత్వము ఇప్పుడు అబ్బును. కాబట్టి వీని వాక్కు ఎలా ఉండిందంటే ఉపదేశము అన్నీ కూడా ఇహమునకు పరమునకు అతీతమైన బోధలో వీడు ఉండిపోతాడు. కాబట్టి ఆ వాక్కు అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే భేదాభేదాతి తత్వము అని ఈ వాక్కును చెప్పబడింది. తర్వాత ఈ అద్వయత్వానికి పృథ్వీతత్వమునకు నిర్విషయ సమానాదులు చేరుటచే భేదత్వము అబ్బినది. అంటే ఎరుకను గురించి మాట్లాడిన పరిపూర్ణముల గురించి మాట్లాడిన భేదము లేదు, భేదభావము లేక ఉన్నది ఉన్నట్లు తెలియజేయును. కావున ఈ స్థితిలో వానికి భేదము లేదు. కాబట్టి అభేదము లేదు, రెండు అభేదములే. కానీ రెండింటి విషయములో భేదము లేకుండా చెప్పడం వలన ఒకదాని యందు భేదము ఉంచి చెప్పడము అనే లక్షణము లేకపోవడం వలన ఈ స్థితి లభించింది. తర్వాత స్థితి భేదత్వము ఎప్పుడైతే ఈ నిర్వేశీయ రూపాదులు వచ్చి ఈ అద్వయత్వమును చేరును ఈ స్థితి అబ్బును. అంటే ఎరుకను ఏమి చేయాలి అనగా లేనెరుకను విడవాలి, పరిపూర్ణమును స్వీకరించాలి. కావున ఎరుక యందు భేదము పరిపూర్ణము పట్ల అభేదత్వము కలిగి ఉంటాడు. ఎరుకను నిరసించాలి అంటే భేదత్వము వ్యక్తము చేయాలి కదా. దీక్షితుల వారి వద్దకు తురకవాడు ఒకడు వెళ్ళినాడట. వారికి ముస్లింకు పంది అంటే అసహ్యం కదా. ఆ పేరు నోటితో పలకక దాన్ని గలీజ్ జాన్వరా అంటాడు తుర్కతో. దీక్షితుల వారు నీకు పంది అంటే ఇష్టమా అని అడిగాడు. లేదు స్వామి, అది గలీజ్ జానువారా, దాని పేరెత్తకు అని చెప్పి అంటాడు ముస్లిం అని అతడనే కదా. అప్పుడు దీక్షితుల వారు వానితో ఎరుక గలీజ్ జాన్వార్, దాన్ని నీ దగ్గరకు రాణిస్తావా అన్నారు. అతడు ఎలా రాణిస్తాను స్వామి అంటాడు. కాపుడు ఆయన ఎరుక అనేదే గలీజ్ జాన్వర్ అనగానే దాన్ని నేనెప్పుడు రానియను అని ఆ తర్వాత అన్నాడు. అయితే ఈ బోధ ఎప్పుడైతే దాన్ని నేను అది గలీజ్ వల్ల దాని దగ్గరికి రానియను దాన్ని అన్న ఎప్పుడైతే అన్నాడో మరి ఆ ఎరుకనే గలీజ్ జాన్వర అనగానే దాన్ని నేను ఎప్పుడు రానియను అని ఆ తర్వాత తురుకవాడు అంటే అంతే పోయి పరిపూర్ణ బోధ అని అన్నాడట దీక్షితుల వారు. అంటే ఎరుకను నిరసన చేయుటకు ఆయన ఉపాయము అవలంబించారు అక్కడ. ఇలా వానికి భేదభావము కలిగించారు. అంటే అక్కడ ఒక పంది అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎరుక లాంటిది, అది సువర్, అది జాన్వరే, అది గలీజ్ది, దాని దగ్గరికి పోవద్దు, దాన్ని ముట్టుకోవద్దు అనేటువంటి భేదాన్ని మనకు అభేద దృష్టి కలిగించినట్లు మనకి ఇక్కడ తెలియబడుతుంది. కావున ఎరుకను అలా భేదభావముతో విసర్జించినట్లు పరిపూర్ణమును విసర్జిస్తే ఎట్లా? పరిపూర్ణ భావమును సిద్ధింపజేసుకొని ఎరుకను విసర్జించవలే. అంటే భేదాభేదము అబ్బినదని దీనివలన మనకు అర్థమగుచున్నది. కాబట్టి మరి అద్వయమునకు నిర్విషయ రసాదులు చేరుట వలన, రసాదులు అంటే గుహ్యము, అంటే విషయములు లేకపోవటం వలన గుహ్యతమం సారం గురుగీత విశేషత అని ఆ గురుగీతలో చెప్పబడినట్లు నేను చెప్పినది రహస్యములలోకెల్లా రహస్యమైనది అన్నారు.
అంటే సూపర్లేటివ్ డిగ్రీ వంటిది భేదము పాజిటివ్ లాంటిది. అయితే ఈ విద్యలోకెల్లా రాజవిద్యయే కాక వాటిలోకెల్లా గుహ్యం అంటే రహస్యమైనది అన్నారు గీతలో. కాబట్టి ఇది అంతఃకరణము పైన ఆధారపడినది గాన అది మారిపోవటం వలన దానికి మరి వచ్చి చేరినటువంటి రసం ఏదైతే ఉన్నదో అది నిర్విషయమై అఖండ స్వరూపముగా మార్పు చెందుతుంది. ఆ రసం అనేటువంటిది నిర్విషయమైపోతుంది. అనగా మరి యోని విశ్వయోనిగా రూపొందును. భగవంతుడనగా భగము కలిగిన వాడని చెప్పినారు కదా. భగవతి అనగా భగము కలిగినది అంటే విశ్వయోని అని అనగా సర్వ జగత్తుకు అది మాతృస్థానముగా మారుట వలన దాని అందు తరతమ భేదములు, వారు గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప, చిన్నది పెద్దది అనేటువంటి భావము లేక ఉన్నది. కాబట్టి అన్నిటికీ అది జన్మస్థానము అగుట వలన విశ్వయోనికి అఖండత్వము సిద్ధించినదని చెప్పినారు. కావున మన వాక్కు భేదాభేదత్వంగా మారినది, ప్రాణము అభేదత్వంగా మారినది, మన పాదము భేదాభేదత్వంగా మారినది, గుహ్యము అఖండత్వముగా మారగా గుదము అద్వయత్వముగా మార్పు చెందినదని తెలుసుకొనవలెను. ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను. మరి ఇంకా ఈ 25 ఇంద్రియముల తత్వం ఎలా మార్పు చెంది అశరీర పద్ధతిగా అంతఃకరణమైనటువంటిది ఉన్నదో దానిని మరొక భాగంలో మనము తెలుసుకుందామని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.